హలో ఫ్రెండ్స్, నేను స్వరూప. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప అప్డేట్స్. ఈ రోజు స్వరూప ఇచ్చే అప్డేట్ ఏంటంటే నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. అందులో ఉన్న బెనిఫిట్స్ కానివ్వండి, అందులో ఉన్న ఫీచర్స్ కానివ్వండి, అందులో ఉంటే ఇంకా ఎన్ని లాభాలు కలుగుతాయి, మిగతా వాటితో పోల్చుకుంటే మన నివా బూపా ఏ స్థాయిలో ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకుందాము. అంతేకాకుండా నివా బూపాల క్లెయిమ్ రేట్ ఎంత ఉన్నది, ఆ విషయాలన్నీ గురించి తెలుసుకుందాం. వీడియోని ఫుల్ గా చూసి లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నివా బూపాలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, లేదా ఇక ముందుట ఏ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ మాకు కావాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి, ఈ వీడియో ఫుల్గా చూస్తే కనుక మీకు ఇప్పుడు ఏ ఫీచర్స్, ఎన్ని లాభాలు ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. సో ఈ వీడియోని ఫుల్గా మీరు చూడండి. అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ మాకు అవసరం లేదు, అసలు మాకు దానివల్ల ఉపయోగం కూడా లేదు అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నివా బూపా అన్నది ఇండియా వైడ్ ఉందండి. సో ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళైనా మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అంతేకాకుండా క్లెయిమ్ రేట్ చూసుకున్నట్లయితే మిగతా కంపెనీలతో పోల్చుకుంటే మీరు గూగుల్ సెర్చ్ కూడా చూడొచ్చు. నేను చెప్పిందన్నమాటే కాకుండా గూగుల్ సెర్చ్ మీరు చేస్తే కనుక మీకు ఎంత పర్సంటేజ్ నివా బూపాలో ఉంది, మిగతా కంపెనీలు ఎంత ఉన్నాయని తెలుస్తుంది. నివా బూపాలో 99% క్లెయిమ్ రేట్ ఉంది. అంటే ఒక హాస్పిటల్కి మీరు వెళ్ళినప్పుడు మీకు కంపెనీ 100% మనీ కడుతుందన్నమాట కంపెనీ. సో దీన్నే క్లెయిమ్ అంటారు కదా. ఈ క్లెయిమ్ రేట్ 99% మనకి నివా బూపాలో ఉంది. కార్పొరేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది. కోవిడ్-19 భయంకరమైన వైరస్ బారిన పడిన వాళ్ళకు కూడా కవరేజ్ ఇచ్చింది నివా బూపా. దీనిలో ఏంటంటే మినిమం 24 అవర్స్ మనం హాస్పిటలైజేషన్ అయితే కనుక క్లెయిమ్ అన్నది మీకు వర్తిస్తుంది. హాస్పిటలైజేషన్ అయినప్పుడు రూమ్ రెంట్ కానివ్వండి, డాక్టర్ ఫీ కానివ్వండి, నర్సింగ్ ఫీ కానివ్వండి, ఐసీయూ ఛార్జెస్, అలాగే డయాగ్నోస్టిక్, బ్లడ్, ఆపరేషన్ థియేటర్, వీటన్నిటి ఫీ మాత్రం కంపెనీయే భరిస్తుంది. మీరు ₹1 కూడా హాస్పిటల్కి మీరు డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా రూమ్కి లిమిట్ అనేది లేదండి, మీకు నచ్చిన రూమ్ని మీరు తీసుకోవచ్చు. అంబులెన్స్ కూడా అప్ టు ₹2000 కంపెనీ ఇస్తుంది. అంతే కదండి. ఒకవేళ హాస్పిటలైజేషన్ అయినప్పుడు మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ట్రీట్మెంట్కి ముందు కానివ్వండి, లేదంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా అయ్యే ఖర్చుల్ని కంపెనీ భరిస్తుంది. అంతేకాదండి, డే కేర్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. అంటే 2-3 గంటల వరకు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఉంటాయి చూసారా, అవన్నమాట. అంటే ఉదాహరణకు కీమోథెరపీ, క్యాటరాక్ట్, డయాలసిస్ ఇలాంటివన్నమాట. వీటికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అంతే కదండి, ఇందులో ఆయుర్వేదం కానివ్వండి, హోమియో కానివ్వండి, ఇవి కూడా కవరేజ్ అవుతాయి. ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మీరు 10 లక్షల ట్రీట్మెంట్ వాల్యూ గల పాలసీ తీసుకున్నారు అనుకుందాం. అందులో ఈ సంవత్సరం మీరు ఎలాంటి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అనుకుందాం. సో ఈ 10 లక్షల ట్రీట్మెంట్ మీకు నెక్స్ట్ ఇయర్ కూడా యాడ్ అవుతాయి అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ 10 లక్షలు ప్లస్ ఈ సంవత్సరం మిగిలిపోయిన 10 లక్షలు, 20 lakhs ట్రీట్మెంట్ మీరు చేయించుకోవడానికి అవైలబుల్ అనమాట. ఇలాంటి బెనిఫిట్ వేరే ఏ ఇతర కంపెనీల్లో కూడా లేదు. అంతేకాకుండా మీరు సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ ఫ్రీగా కూడా చేయించుకోవచ్చు. ఇలాంటివి మరి ఎన్నో చాలా చాలా బెనిఫిట్స్ మన నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నాయండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ వద్దు అనుకున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే దీని వాల్యూ తెలియని వాళ్ళు కానివ్వండి, ఒక్కసారి ఈ ఫుల్గా చూడండి. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అందులో కూడా కనిపిస్తాయి అనమాట. తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ అని అనుకున్న వాళ్ళు మాత్రం నివా బూపా కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే అది మనకి ఉపయోగపడేలా ఉండాలి. అంతేకాని కట్టేసాము అయిపోయింది సంగతి తర్వాత అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు. సో మనకి ఫ్యూచర్లో ఏ రకమైన అవసరం వచ్చినా కూడా అది మనకి తీరే విధంగా ఉండాలన్నమాట. అలాంటి అవసరం తీరాలి అనుకుంటే కనుక నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు ప్రతి దానికి ఉపయోగకరంగా ఈ కంపెనీ మీకు ఉంటుందన్నమాట. మీ జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టకుండా కంపెనీ ద్వారా మనం డబ్బులు తీసుకుని ట్రీట్మెంట్లు చేయించుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు, మేము బాగానే ఉన్నాము అనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా బాగున్నామని చెప్పేసి అనుకోకూడదు. ముందు జాగ్రత్తగా మనం పాలసీ తీసుకొని ఉంచుకుంటే కనుక ఎప్పుడన్నా అవసరం అయితే కనుక ఈ పాలసీ అన్నది మీకు బాగా ఉపయోగపడుతుందండి. అన్ని టైమ్స్ మనవి కాదు. సో హెల్త్ పాలసీలు తీసుకోండి, చాలా మంచిది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు కామెంట్లో అడగండి. నేను దానికి తగ్గట్టుగా మీకు రిప్లై ఇస్తాను, లేదంటే ఒక షార్ట్ వీడియో చేసి మరీ పెడతాను అనమాట. సో ఎనీ డౌట్ మీరు నాకు కామెంట్ చేయొచ్చు, నేను అన్నీ మీకు క్లియర్ చేస్తాను అనమాట. ఈ పాలసీ అనే కాదండి, ఈ పాలసీలో మీకు ఏమేమి కావాలి అనుకున్నా కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి నివా బూపాలో. సో మీకు ఏదైనా అవసరం అనుకుంటే కనుక ఒక కామెంట్ చేస్తే కనుక నేను మీకు రిప్లై ఇస్తాను. ఛానల్ని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.